అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి సహజ వనరులు దోపిడీ అవుతున్నాయని, సోమిరెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఉచిత ఇసుక అంటుంటే ఎమ్మెల్యేలు మాత్రం దోచుకుంటున్నారని, రోజుకు 15 లక్షల రూపాయలు టీడీపీ నేతల జోబుల్లో వేసుకుంటున్నారన్నారు. ఇలాంటి ఇసుక దొంగలపై ఎస్పీ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఒకసారి అయితే పాపం సోమిరెడ్డి గురించి చెప్తే సూరాయపాడం ఒక ఇసుక రీచ్లో 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేశాడు అని చెప్తే అందరినీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని చూసి నా అంత నీతిమంతుడు ఎవడున్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా, నాలాంటి వాడిని అవినీతి పరుడిని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా, ఇక్కడ ఎక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు. అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు, దానికి నేనే జవాబుదారి అని చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే, ఇక్కడ ఎక్కడ జరగడం లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. సరే, బాగానే ఉంది. దాని మీద కొంత విశ్లేషించాం. అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్, ఏమి ఎక్కడా తేడా లేకుండా, ఎవ్వరు వేరేవాడు వేలు పెట్టకుండా, క్యాష్ మిస్యూజ్ కాకుండా, మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు. చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు. ఎంత బాగా అడాప్ట్ చేశాడు ఒకసారి చూడండి. ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్, క్యూఆర్ కోడ్, మళ్ళీ లేట్ కాకుండా, డబ్బులు ఫోన్పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు. అక్కడ మీరు చూడొచ్చు, క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెట్టేస్తారు. దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో, ఆ స్లిప్లో ఏమీ ఉండదు. శాండు, ట్రాక్టర్, అంటే ట్రాక్టరా, 12 బళ్ళ లారీయా, 14 బళ్ళ లారీయా, ట్రిప్పరా, అంతే. సింపుల్ స్లిప్, అంతే, ఇంకేముండదు. ఇది ఫోన్పే డైరెక్ట్గా. ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్పే సిస్టమ్, నేరుగా ఆ స్కానర్కి సంబంధించినటువంటి ఫోన్పే. ఇది ఆ స్కానర్కి సంబంధించి ఒక ట్రాక్టర్కి 1250 రూపాయలు. ఇది దీనికి సంబంధించి ఎవరైనా చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట. ఆయన పేరుతో నేరుగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అన్నమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా పన్నా గర్భంలో వేసినటువంటి దారులు. నెక్స్ట్ ఫోటో ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు. నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం, ట్రిప్పర్లకు లోడ్ చేసేయడం. అక్కడ ఉన్నటువంటి రేట్లు ఒకసారి వెరిఫై చేసాం. దీని మీద ఎంత తీసుకోవాలని ఉంది అనేటువంటిది అధికారుల దగ్గర తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం ఆ బ్రేకప్ అయ్యి 68 రూపాయలు ఒక టన్నుకి తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు. వీళ్ళు ట్రాక్టర్కి 4.5 టన్నుకి 1250 రూపాయలు వసూలు చేస్తున్నారు. ట్రిప్పర్లకైతే ప్రీమియం రేట్లు పెట్టారు. ట్రిప్పరు 21 టన్ను తీసుకెళ్లాల్సి ఉంటే దానికి 1400 రూపాయలు చెల్లించాల్సి ఉంటే 8000 రూపాయలు ఒక ట్రిప్పర్ దగ్గర వసూలు చేస్తున్నారు. లారీ దగ్గరకు వచ్చేటప్పటికి 12 టైర్ల లారీ 1600 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు 24 టన్నులకు సంబంధించి. 14 టైర్ల లారీ 30 టన్నులు ఉంటే దానికి సంబంధించి 2040 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక రోజుకి తక్కువలో తక్కువ కనీసం 10 లక్షల రూపాయలు అన్ని పోగా ఈరోజు జోబులు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నెలకి 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు. నేను చెప్పింది ఇంకా తక్కువే. సూర్యాపాడు రీచ్లో 100 కోట్లు అంటే నా రోజు ఎగిరి పడ్డాడు. ఈరోజు లెక్క చూస్తే మాకే కళ్ళు బయలు గమ్మేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఈ విధంగా ఉంటే, అధికారుల దగ్గర తీసుకున్నటువంటి రేట్ల ప్రకారం గతంలో 60 ఉండేది, ఇప్పుడు 68 అయితే. ఎందుకంటే ఏదైనా ఒక వాస్తవం చెప్పేటప్పుడు క్షేత్రస్థాయిలో దీని నిజానిజాలు తెలుసుకుని చెప్పాలి, దాని ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో చూస్తే ఈరోజు నేరుగా విచ్చలవిడిగా, అంటే అసలు ఈ ప్రభుత్వం, ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, వ్యవస్థ నడుస్తుందా, వ్యవస్థ పనిచేస్తుందా, ఇంతకన్నా దోపిడీ దొంగతనం మరొకటుందా అంటే నేరుగా ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్ళి దానిని ఆక్రమించుకొని, చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకుని నదీ పన్నా గర్భంలోకి రోడ్లు వేసి ఇష్ట ప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక క్యూఆర్ కోడ్ డైరెక్ట్ గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలో అని చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే, ఇటువంటి దోపిడీ
ఈ జిల్లా చరిత్రలో, సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి. ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక రీచ్ లోనే నెలకి 3 కోట్ల రూపాయలు దోపిడీ అవుతుంటే, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రీచ్ల్లో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, వీటికి సంబంధించి ఉన్నటువంటి రీచ్ల్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు, ఏ విధంగా దోచుకుంటున్నారు, ఇంతకన్నా దోపిడీ ఎన్నడైనా మనం చూసామా? ఈరోజు మనం సూరాయపాలెం చూసాం. ఆ రోజు రీచ్లో పోయి మాట్లాడారు వీళ్ళందరూ. దాంట్లో ఇప్పటికిద్దరు చనిపోయారు. డీసింటేషన్ అని చెప్పి బోట్లు పెట్టి, మెకానిజం బోట్లు పెట్టి ఇచ్చారు. పాపం అక్కడ ఒక పని చేసేటువంటి ఒక ఎస్టీ యానాది ఒక పాపం గిరిజనులు చనిపోవడం జరిగింది. అంటే ప్రాణాలతో పనిలే, ప్రకృతి వనరులు ఏమైపోయినా పర్వాలే, రైతుల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్వాలే, సహజ వనరుల్ని విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటుంటే కనీసం జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగితే మేము కఠినంగా శిక్షించామని చెప్పి మాట్లాడుతున్నారే. మీరు చేయాల్సింది తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి, కానీ ఇటువంటి ఘరానా మోసగాళ్ళని మీరు ఏదైతే ఆ రోడ్ల మీద నడిపిస్తున్నారు చూడండి, ఏళ్ళనే నడిపించాల్సింది. రోడ్ల మీద తీసుకొచ్చి ఇదిగో మీరు మామూలుగా చూపించి ఇదిగో ఈ విధంగా సహజ వనరులను దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళని నడిపిస్తున్నాం. మీకు చేత కాకపోతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు కూడా వచ్చి ఆ రోజు కలెక్టర్ ఎస్పీ గారు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నా వచ్చి చూడొచ్చు, ఏ విధంగా నడిపిస్తామో మీరు చూడండి. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ. కాబట్టి ఎంత దౌర్భాగ్యం అంటే, దీనికి సంబంధించి ఒక రీచ్ మీద నెలకి 3 కోట్ల రూపాయలు కొల్లబడుతుంటే ఈరోజు మేము లెక్కలు తీసాం. ఏదో మామూలుగా చెప్పడం కాదు, ఏదో ఆరోపణలు చేసి వెళ్ళిపోతే దానికి సంబంధించి ఏదో ప్రత్యారోపణలు చేస్తాం. ఒక రీచ్, సూరాయపాలెంకి సంబంధించినటువంటి ఒక రీచ్ మీద స్టడీ చేశాం. స్టడీ చేసి రెండోసారి వాళ్ళు పోతే మేము మీకు పోయి పొమ్మని చెప్పారు. అంటే అప్పటికే పసిగట్టారు. అక్కడ మీరు రౌడీలు పెట్టుకొని ఎవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని దాడులు చేస్తే దాని విషయం బయటకు వస్తే పోలీసులు మిమ్మల్ని ఎవరు అడగమన్నారు అంటున్నారు పొదలకూరు పోలీసులు. అంటే అయ్యా మా మీద దాడి జరిగింది మేము అడిగితేనంటే ఏమయ్యా ఎందుకు దాడి చేశారు, విధి విధానాలకు భిన్నంగా ఎందుకు ప్రవర్తించారు అనటం ఆ పోలీసులు. కారణం ఏంటంటే వాడు నేరుగా రీచ్ వాడే చెప్తున్నాడు, ఉండవయా పోలీసులకు అందరికి మామూలు ఇస్తున్నాం, మిగతా అడిగినట్టు వాళ్ళందరికి మామూలు ఇస్తున్నాం అని చెప్పి. దాని వల్లనే ఇది వెలుగు చూడకుండా పోయింది. ఎవడన్నా మాట్లాడినటువంటి వాడి మీద ఈరోజు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. 6 గంటల నుంచి 6 గంటల దాకా వేయాలి అనంటే దీనికి సంబంధించినటువంటి సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఆయన పాపం సెలవు ఇచ్చాడు. ఏమన్నాడంటే రాత్రులు వేసుకున్నా పర్వాలేదు అన్నాడు. ఎస్పీ గారి బాధ్యత ఏంటి? ఎస్పీ గారు ఈ ప్రభుత్వానికి జవాబుదారా, నారాయణకి జవాబుదారా? అంటే నారాయణ గారితో చెప్పి ఆయన పర్మిషన్ అవసరమా? అక్కడ దోపిడీ పాలవుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు, నేను పోలీసులు విచారణ చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు విచారణ చేశారు, ఆయనకి రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ప్రకారం ఆయన చర్యలు తీసుకోకుండా ఆయన మీరు పనులు చేయబాకండి అని చెప్పాడు. అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే, మేము ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి మంత్రులకు రిపోర్ట్ చేస్తాం తప్ప చంద్రబాబు చెప్పినా మరొక ఆయన చెప్పినా మా విధి విధానాలు మేము పాటించాల్సినటువంటి అవసరం లేదు, న్యాయబద్ధంగా మేము వ్యవహరించము, మాకున్నటువంటి దానిలో మేము వాళ్ళు ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే లోకల్ లీడర్లు, లోకల్ మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రకారం నడుచుకుంటామన్నారు. మంత్రిగా వ్యవహరించేటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఏం చెప్తున్నాడు, రాత్రులు ఎత్తుకోపోయినా ఇబ్బంది లేదంట, కానీ ట్రాక్టర్లతో ఎత్తుకుపోవాలంట, ట్రిప్పర్లతో ఎత్తుకుపోకూడదంట. అది పాపం ఆయన చెప్పేది. ఆయన బాధ అంతా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎత్తకపోండి, కానీ ట్రాక్టర్లతో ఎత్తకపోండి, చూడడానికి బాగుంటుంది, కానీ ట్రిప్పర్లు ఎత్తకపోతే దోపిడీ కింద కనపడుతుంది, అది మనకు అసహ్యం కదా. మీరు ట్రిప్పర్లతో ఎత్తకపోతే ఆ హిటాచీని సీజ్ చేయిస్తా, మీ మీద కేసు పెట్టిస్తా అని చెప్పి నేరుగా వాళ్ళతో అందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైన్లోకి తీసుకొని మాట్లాడాడు. ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, ఎస్పీ గారు చెప్పారు నాకు అని చెప్పి ఎస్పీ గారు ఏ విధంగా నారాయణ గారి పర్మిషన్ తీసుకుంటుంది ఈ విషయాల్లో? ఎస్పీ గారు నేరుగా వ్యవహరిస్తారా? నారాయణ గారు చెప్పినట్టు మాకు రేపు నుంచి అయ్యా మాకు ప్రభుత్వ విధి విధానాలు పట్టవు, మేము ఎమ్మెల్యేలు నారాయణ గారు చెప్పినట్టే ఉంటామని చెప్పి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ చెప్తే ఇంకా అడగబడేదాన్ని, ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేసుకుంటారు, మేము పట్టించుకోము అని చెప్పినట్టే లెక్క. అంటే ప్రకృతి సంపదని కొల్లగొట్టినా, సహజ వనరులని దోపిడీకి గురి చేసినా మేము వ్యవహరించము, మాకు పట్టదు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు గత ప్రభుత్వంలో చాలా మంది ఇసుక గురించి మాట్లాడారు. నిద్ర లేస్తే ఇసుక దోపిడీ అన్నారు. ప్రభుత్వానికి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 750 కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాల్లో దాదాపుగా 3500 కోట్ల పైసలకు ఆదాయం వస్తే
ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి సహజ సంపదని చట్టాలకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆ వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులో వేసుకుంటా మీరు రేయి బొగుళ్ళు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తా ఉంటే మిమ్మల్ని అడిగేటువంటి నాదుడే లేకపోతే ఇంతకన్నా ఆధారం ఏం కావాలో చెప్పండి. ఏం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గారు, ఏం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ గారు, ఏం చేస్తున్నట్టు మైనింగ్ డిపార్ట్మెంట్, మీ ఇష్ట ప్రకారం మీరు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి జియాలజీ ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అంటే మీరు వదిలేశారా? వాళ్ళందరికీ మీరు లైసెన్స్ ఇచ్చేశారా? మీ ఇష్ట ప్రకారం మీరు దోపిడీ చేసుకోవడం మాకు ఇబ్బంది లేదన్నారా? దీని ప్రకారం దోపిడీ చేసుకుంటే కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పైన నేను ఉచిత ఇసుక ఇస్తున్నాను అని మాట్లాడతారు. మీ ఎమ్మెల్యేలేమో ఉచిత ఇసుకున్నాడు. నారాయణ గారు అన్నాడు, ఏమన్నాడు? మేము ఒకసారి సమ్మె చేశాం, జిల్లా కలెక్టరేట్కి వెళ్ళాం. వెళ్తే నారాయణ అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నిజమే, నవ్వుకుంటున్నారు. మాకు అర్థమైంది ఇప్పుడు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారంటే ధర్నా చేసిందని నవ్వుకోవడంలే, మీరు ధర్నా చేసినంత మాత్రాన నాకు రిపోర్ట్ చేసేటి వాళ్ళ మీద మీరు ధర్నా చేసేందో నవ్వుకొని ఉండొచ్చు. అది ప్రజలు నవ్వుకున్నటువంటి మాట. ఏమనంటే ఈ ప్రభుత్వంలో ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎవరు ఎన్ని నిరసనలు చేసినా, ఎవరు ప్రజల సంబంధించినటువంటి గళం ఇప్పినా వాళ్ళు మళ్ళా మాకు చెప్పాల్సిందే కదా, మేము అనుమతిస్తే చేయాల్సిందే కదా, దానికి మీరు ధర్నాలు చేయడం దేనికి ఎంతమంది వచ్చి ఎండలో చెమట కాచుకుని చెప్పి ప్రజలు నవ్వుకున్నారని ఆయన భావం ఉండొచ్చు. ఈ రోజు నువ్వే చెప్పావు అనేక సందర్భాలలో ఉచిత ఇసుక ఇచ్చేసాం, అయినా మీరు ధర్నా చేశారు, ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. మమ్మల్ని చూసి నవ్వుకోవడం ప్రజలు మిమ్మల్ని చూసి చీ కొడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరే చెప్తున్నారు, మీ కాన్ఫరెన్స్ లోనే మాట్లాడుతున్నారు, నారాయణ గారే మాట్లాడుతున్నారు, ఈ విధంగా జరుగుతుందంట. మొన్నటిదాకా నువ్వే ఒకళ్ళతో పుచ్చుకొని ఎక్కడన్నా ఎవరన్నా పట్టుకున్నట్టు చూపిస్తే నేను ఛాలెంజ్ విసురుతున్నాను అన్నాడు. ఈ రోజు నువ్వే మాట్లాడుతున్నావు. టెలికాన్ఫరెన్స్ కి సంబంధించి మన వాళ్లే దోపిడీకి పాల్పడ్డారని ఎస్పీలు ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కలిసి రిపోర్ట్ ఇచ్చారంట. ఏమయ్యా అంత అవసరం? ఆడ పోయిన వాళ్ళు పట్టకరమ్మంటే పట్టకరారా? ఇంటెలిజెన్స్ ఎస్పీ ఉండేది నీకు ఎవరు ఇసుక దోసుకుపోతున్నారో నీకు రిపోర్ట్ ఇవ్వడానికే, అంతేగాని ఆ రిపోర్ట్ ఎస్పీ గారికి ఇచ్చి పట్టుకోవడానికి కదా. నువ్వు చెప్తే నువ్వు పట్టుకోమంటే పట్టుకుంటారు, పట్టుకోవద్దంటే పట్టుకోవద్దంటారా? ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజు? నువ్వే చెప్పావు నీ నోటితో, పలాని హిటాచిని తీసుకెళ్లారు, దాని దగ్గర రోడ్ వేశారని. వాళ్ళ మీద ఏం కేసులు బుక్ చేశారు? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి దోపిడీలో మేము ఇచ్చినటువంటి ఆధారాల మీద ఏం చర్యలు తీసుకుంటారు? మీరు చర్యలు తీసుకుంటారని కాదు, ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధపు మాటలు చెప్తున్నాడు, ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు అనేటువంటిది తెలియచేయాలనేటువంటిది. మేము వెళ్తాం ఎక్కడికన్నానంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని అక్కడికి పోనీయకుండా శాంతి భద్రతల సమస్య అంటే సహజ వనరులను కొల్లగొడుతున్నా, ప్రకృతి సంపదను దోచుకుపోతున్నా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అని అంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అని అంటే మీరు వాళ్ళను దోపిడీకి యథేచ్ఛగా లైసెన్స్ ఇచ్చి ఆ దోపిడీ బట్టబయలు కాకుండా మేము చూడకుండా, మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియనీయకుండా మీరు ప్రజల కళ్ళు కప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి విషయం. పారదర్శకంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం పక్షపాత వైఖరితో ఈరోజు సహజ వనరులు తొలగొడితే గ్రావెల్, మట్టి, ఇసుక ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దోపిడీ జరుగుతుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. కాబట్టి 2014, 2019 మధ్య కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే విధంగా అధికారుల మీద దాడులు జరిగాయి, దోపిడీ జరిగింది. ఆ రోజు మీకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయినా ఏమీ లెక్క చేయకుండా మీరు ఆ రోజు ఉచిత ఇసుక పేరుతో నాటకాలు ఆడారు. మరలా ఈ రోజు కూడా ఉచిత ఇసుక పేరుతో తెలుగు తమ్ముళ్ళకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఇష్ట ప్రకారంగా దోపిడీ పాల్పడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరికి ఒకటికి అప్పచెప్పి వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీ ఎమ్మెల్యేలు, మంత్రుల కన్సర్న్లో మీరు ఇష్ట ప్రకారం రోజుకి 100 లారీలు, 100 ట్రిప్పర్లు. ఈ రోజు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే విరువూరు రీచ్లో, శివరాయపాలెం రీచ్ కింద అసలు పర్మిషన్ లేదు, అనుమతి లేనటువంటి రీచ్లో ఈ రోజు ఎంత తగ్గుదలు జరుగుతున్నాయి. అనుమతించినటువంటి రీతిలో ఇష్ట ప్రకారంగా డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకన్నా మీకు ఏమి ఆధారం కావాలి? ఇంతకన్నా మీకు ఏమి సాక్ష్యం కావాలి? ఇంతకన్నా ఏమి దోపిడీ అవసరమో? ఇంతకన్నా దొంగలను మీరు గుర్తుపట్టలేకపోతున్నారా? కాబట్టి మీరు దొంగల్ని దొరలాగా భావించి వదిలేస్తున్నారు. ఎక్కడన్నా పాపం అవసరాలకి, నిజమైనటువంటి అవసరాలకి ఎవడన్నా వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేటువంటి వాడి మీద మాత్రం కేసులు బనాయిస్తున్నారు. ఓవర్లోడ్ అని చెప్పి వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం, రకరకాలైనటువంటి చేస్తున్నారు. ఓవర్లోడ్ పైన అధిక మొత్తం వసూలు చేసిన దారులు, ఏదన్నా ప్రభుత్వ దారులు ఉంటే ఆ దారులన్నింటినీ మూసేసి అంటే దాని గుండా పోయి వాడు ఇసుక తెచ్చుకోవచ్చు. ఆ దారులన్నీ తవ్వేసి
నేరుగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి దారులు అంటే చెక్ పోస్ట్ లాగా దాని ద్వారా వెళ్ళి దాని ద్వారానే చూసి దాని ద్వారానే తీసుకురావాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేకుండా దోపిడీని ఒక పథకం ప్రకారం అంటే వ్యవస్థీకృతం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలోనే దోపిడీని కూడా వ్యవస్థీకృతం చేసి ఈరోజు ఇసుకకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతూ సహజ సంపదను కొల్లగొడుతూ మీరు మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దోపిడిని చంద్రబాబు నాయుడు పై స్థాయిలో దోపిడీ చేస్తుంటే చంద్రబాబు కొడుకు కింద స్థాయిలో. సరే మిగతా అన్ని తర్వాత మాట్లాడదాం. అవన్నీ మాట్లాడితే డైల్యూట్ అయిపోతుంది. దేని మీద ఏ విధంగా ఉంది బెల్ట్ షాపులు వీటన్నిటి గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుందని మాట్లాడడంలో ఒక ఇసుకకు సంబంధించి ఈ ఆధారాలు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే మననే చూసాం, గంగాధర్ రెడ్డి అనేటువంటి ఒక మేనేజరు నేరుగా ఫోన్ పేరు ద్వారా డబ్బులు వేసుకుంటే దానికి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తే ఆ జేడీ గారు దానికి కంప్లైంట్ పెట్టినటువంటి ఒక పిల్లవాడిని పిలిచి నీకు ఏం అవసరం వచ్చింది అని అడిగిందంట. అమ్మా నేను సామాజిక కార్యకర్తనే అంటే నీకన్నా సామాజిక కార్యకర్తలు లేరంట, నువ్వే పెట్టాల్సి వచ్చింది కాగితం అంటే దాన్ని ఏదో ఒక విధంగా తప్పనొచ్చకాల ఏదైతే గంగాధర్ రెడ్డి మాట్లాడాడో నేను జేడీ గారిని మేనేజ్ చేశాను అని చెప్పి దాన్ని ఏసీబీ వాళ్ళు పట్టించుకోలే, ఆయన బ్యాంక్ అకౌంట్ గురించి వెరిఫై చేయలే. ఇష్ట ప్రకారం దోపిడీ గురవుతుంటే సాక్ష్యాలతో సహా ఇది పెడుతుంటే ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా ఉన్నా ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలు ఇది అవినీతి ప్రభుత్వాన్ని భావిస్తున్నారు. ప్రజలు దీనికి సంబంధించి రేపు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జరిగినటువంటి విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం మాకు లేదు. ఇది దోపిడీ ప్రభుత్వం, దోచుకునేటువంటి ప్రభుత్వం, అవినీతి అక్రమాలతో కూడినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కుటుంబ ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా రేపు ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి. అదే విధంగా జరిగినటువంటి అన్ని సంఘటనలు నమోదు చేస్తున్నాం. దీని మీద పునర్విచారణ జరిపిస్తాం. బాధ్యులైనటువంటి వ్యక్తులు, దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులతో పాటు ఆ దోపిడీకి సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.